దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమున అచ్చట ఉంచేదనని నువ్వు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. చాలా మా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమె. అయితే దేవాది దేవుడు దావీదును ఎన్నుకొని, మరి దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు పక్షముగా ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మేళ్లు చేసినటువంటి దేవుడు. అయితే దావీదు దేవునికి మందిరం కట్టాలని యోచించినప్పుడు దేవుడు దావీదుతో, నీతో కాదు నీ గర్భవాసమున పుట్టిన కుమారునితో నేను నా మందిరం కట్టించుకుంటానని సెలవిచ్చి చెప్పిన మాట అదే రీతిగా సొలొమోను చేత మందిరము మరి నిర్మించడానికి ఆయనకు ఆలోచన కలగచేసినప్పుడు, ఆ మందిరం నిర్మించినప్పుడు అక్కడ సొలొమోను గారు తన దగ్గర బంగారం ఉంది, లేకపోతే వెలగలిగిన రాళ్ళు ఉన్నాయి, రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, పచ్చలు, ముత్యాలు ఎన్నో ఉంటున్నాయి, వెండి ఉంది, కలప ఉంది, సమృద్ధి ఉంది. నేను సంపాదించిందే కాదు, నా తండ్రి గారు అనగా దావీదు గారు మందిరానికి కావలసినంత 90% నిధులను ఆయన సమకూర్చి దాచి మందిరానికి సిద్ధపరిచి ఉంచాడంట. మిగిలి ఉన్న భాగము సొలొమోను గారు సమకూర్చి మందిరాన్ని కట్టారు. అయితే మీరు నమ్మండి, మందిరము కట్టడానికి ఒకవేళ అప్పటి కాకుండా ఇప్పుడు గనక మనం కావాలంటే సిమెంటు, ఇసుక, కంకర, ఐరన్, మరి ఇట్లా వీటితో మందిరాన్ని మనం కట్టుకుంటాము. అయితే మనం అనుకుంటే ఇవన్నీ ఉంటే మందిరం కట్టేయొచ్చా అంటే అస్సలు కుదరదు. ఒకవేళ సిమెంటు, ఇసుక, ఐరన్ అన్నీ సమకూర్చినంత మాత్రాన మనం మందిరం కట్టేసుకోవచ్చు, మనకేంటి, మన కింద పని వాళ్ళు ఉన్నారు, సమృద్ధి ఉంది, కట్టొచ్చు అనుకుంటే అది కుదరని పని. దేవుని కృప లేకపోతే ఎవరు కూడా మందిరం కట్టలేరు. ఆ సంగతి దావీదు ద్వారా దేవుడు మనకు ఆ విషయాన్ని తెలియచేసి ఉంటున్నాడు. అయితే సొలొమోను గారు ఇప్పుడు అదే రీతిగా మందిరం కట్టారు. అయితే నేనైతే వెలగల రాళ్లతో, ఎంతో విలువైన బంగారముతో, మరి ఎంతో అందముగా మరి మందిరాన్ని కట్టాను. కానీ నేను ఇలా కట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. కానీ నేను కట్టిన మందిరంలోనికి దేవుడు సన్నిధి దిగి రావాలి అని, మరి అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తే అక్కడ చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడని ఆయన సొలొమోను గారు నమ్మి ఇక్కడ ఏమంటున్నారంటే, అయ్యా, నీ సేవకుడును నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. ఒక గొప్ప రాజయ్యుండి ఆయన అంటున్నాడయ్యా, నీ సేవకుడునయ్యా, నేనేదో రాజుగా నిన్ను అడగటం లేదయ్యా, నేను చేసే ప్రార్థన, నేను చేసే విన్నపాన్ని లక్ష్యం ఉంచండి అయ్యా, మీరు అంగీకరించండి ప్రభా. ఇదిగో ఈ స్థలము తట్టు తిరిగి ఇక్కడ చేసే విన్నపాలు వినటానికి నా నామము అచ్చట ఉంచేదనని నీవు సెలవిచ్చిన స్థలమున ఇది అన్యజనులందరికీ ప్రార్థనా మందిరము, ఇది పరలోకపు గవిని అని చెప్పేసి అనేకులు తెలుసుకోవాలంటే ఇక్కడ ఏం జరగాలి అండి? ఇక్కడ పెడుతున్నటువంటి మొర్ర, చేస్తున్నటువంటి ప్రార్థన, కారుస్తున్నటువంటి కన్నీరు దేవుడు ఆలకించి జవాబు ఇస్తే ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటారు ఇది దేవుని సన్నిధి, ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని అనేకులు తెలుసుకున్నట్లుగా ఈ స్థలంలో పెడుతున్న మొర్రకు మీరు జవాబు ఇవ్వండి అయ్యా అని సొలొమోను గారు ప్రార్థన చేశారు. అలయ్యా, నువ్వు అభిషేకించిన వారికి నువ్వు దూరంగా ఉండొద్దయ్యా, నువ్వు ముఖము తిప్పుకోవద్దయ్యా, వారికి దూరముగా నువ్వు వెళ్ళొద్దు ప్రభువా. సొలొమోను గారు అంత గొప్ప రాజయ్యుండి తాను అంత గొప్ప మందిరం కట్టినప్పటికీ దేవుని కృప కోసం, దేవుని సహాయము కోసం, దేవుని సన్నిధి కోసం
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకే అంత ప్రార్థన అవసరమై ఉన్నప్పుడు, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారము, అంత పరిశుద్ధత లేని వారము, జ్ఞానము లేని వారము, మరి మన పరిస్థితి ఏంటి? మనము దేవుని సన్నిధిలో ఎట్టి రీతిగా మొర్ర పెడుతూ ఉండాలి. అయ్యా, మా ప్రార్థన ఆలకించయ్యా, మా విన్నపాలు ఆలకించయ్యా, నీవు నీ సన్నిధిలో ప్రవేశించి ప్రభువా, ఇదిగో ప్రభువా నీ మందసాన్ని దృష్టి ఉంచయ్యా, వాక్యమును బట్టి మేము అడుగుతున్నామయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట, ఎలాంటి 7వ అధ్యాయం 1వ వచనం, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. చాలా అమ్మా, ఇక్కడ చూసుకుంటే చేసింది ఏమీ లేదు. బలులు, నైవేద్యాలు అంతకుముందు ఎప్పుడో వారు మరి సమర్పించేసి ఉన్నారు. అయితే బలులు బట్టి ఆయన అగ్ని దిగి వచ్చినట్టుగా అక్కడ లేదు. 100 పొట్టేళ్ళు బలి ఇవ్వటం వలన, కోడలను బలి ఇవ్వటం వలన అక్కడ అద్భుతం జరిగినట్టు లేదు. కానీ ఎప్పుడైతే రాజు ప్రార్థన చేశాడో, ప్రార్థన ఆలకించయ్యా, నా విన్నపమును ఆలకించయ్యా అని ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసి ముగించగానే, తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో మీరు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ముగించగానే మీకు సిమ్టమ్ ఏంటి అంటే, మీకు సూచన ఏంటిది అంటే, ఆకాశము నుండి అగ్ని దిగి రావాలి. హల్లెలూయా. ఆకాశము నుండి అగ్ని దిగి రావటం అంటే ఏంటి అంటే, దేవుని సన్నిధిలో నుండి నువ్వు అభిషేకముతో నింపబడాలి. ఉపవాస ప్రార్థనకి వచ్చి ఇంత విజ్ఞాపన చేసి, ఏకీభవించి, స్తుతించి, పాటలు పాడి, వాక్యమును విని, నువ్వు చివరిలో పశ్చాత్తాపము లేకుండా, హృదయంలో ఒక భారము లేకుండా, విరిగి నలిగిన మనస్సు లేకుండా, ఏమో వచ్చాము, ప్రార్థన అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతున్నాము అని గనక నువ్వు ఉన్నట్లయితే, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదండి, ఆ రీతిగా నువ్వు ఇప్పటిదాకా చేసిన ప్రార్థన అంతా వృధా. చాలామంది అనేకులు అలా వెళ్తున్నారు. మేము 21 రోజులు ఉపవాసం ఉండామండి, 40 దినాలు ఉపవాసం ఉన్నామండి, మేము ఆదివారం క్రమం తప్పకుండా, శుక్రవారం క్రమం తప్పకుండా, నియామక కూటాలకు క్రమం తప్పకుండా వెళ్తున్నామండి అని మందిరానికి వెళ్తున్నారు. కానీ అక్కడ అన్ని జరిగే క్రమాలన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రార్థన ముగిసేటప్పటికి స్టార్టింగ్లో ఎలా ఉన్నారో ఎండింగ్లో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. ఎందుకంటే వారి ప్రార్థన ఎలా ఉంది అంటే, వారి ప్రార్థన పెదవులతో చేస్తున్నారు, వారి అంతరంగము దేవునికి సమీపముగా లేదు. వారు పెడుతున్నటువంటి అదేంటండి, ఇప్పటిదాకా చాలా కేకలు పెట్టారు అంటే, ఒకవేళ వీధులలో, రాజమార్గములలో వినబడాలని మీరు ప్రార్థన చేస్తున్నారేమో, కానీ ఆ ప్రార్థన ఇక్కడ 4 గోడల మధ్యకే ఆగిపోతుంది. నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుని దగ్గరికి చేరి, ఆయన దగ్గరికి చేరిన వెంటనే నిశ్చయముగా నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. జవాబు రావటం అంటే నువ్వు అగ్నితో కాల్చబడతావు, నీ మీదకు బలమైన అభిషేకము దిగి వస్తుంది, నీ హృదయం పిండబడుతుంది, నీ కన్నీరు ఆగదు, నీలో పశ్చాత్తాపము కలుగుతుంది, దేవుని శక్తితో నువ్వు వణికిపోతావు, దేవుని ఆత్మతో నింపబడి నీవు ఉన్న స్థితిలో నీవు ఉండవు. నీలో ఒక రూపాంతరములోకి నువ్వు, ఏ విధంగా అయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట గ్రంథుల్లో నుంచి రక్తము వచ్చినట్టుగా నీవు ఉపవాస ప్రార్థనకు వచ్చావు అంటే నీలో అలాంటి మార్పు జరగాలి, అలాంటి రూపాంతర అనుభవంలోకి నువ్వు రావాలి. అలాంటి మార్పు లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా అది వృధా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నా దేవుని సన్నిధిలో నేను మొర పెడుతున్నాను నువ్వు అంగీకరిస్తే గనక
ఆకాశం నుండి అగ్ని దిగి వస్తే ఆ అగ్ని ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి దహన బలులను, ఇతరమైన బలులను దహిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడు కోళ్ళు తెచ్చావా, మేకలు తెచ్చావా, ఎడ్లను తెచ్చావా, కోడలను తెచ్చావా? వాటికంటే విలువైన నీ హృదయాన్ని తీసుకొచ్చావు. హల్లెలూయా. వాటికంటే విలువైనటువంటి నీ ఆత్మను తీసుకొని వచ్చావు. తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతావు ఇంటికి. హృదయాన్ని బలి ఇవ్వడానికి తీసుకొచ్చావు, దేవుని దగ్గర సమర్పణ కలిగి తీసుకొచ్చావు. ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతే ఏం లాభం అండి? కానీ దేవునికి నీవే ఒక బలిగా మార్చబడాలి, నీవే ఒక దహన బలిగా మార్చబడాలి, నీవే ఒక నైవేద్యంగా మార్చబడాలి. నీలో ఉన్నటువంటి వ్యర్థమైనవి కాల్చబడాలి. దేవుని అగ్ని నీ మీదకు దిగి వచ్చినప్పుడు క్రొవ్వు కాల్చబడుతుందంట. వ్యర్థమైనది ఏదైతే నీలో గూడు కట్టుకొని ఉంటుందో, నువ్వు ప్రార్థన ముగించిన వెంటనే ఆయన అగ్ని దిగి వచ్చినప్పుడు, ఆ అగ్నితో నువ్వు కాల్చబడినప్పుడు నీవు కాల్చబడవు, కానీ నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ మండుతూ ఉన్నప్పుడు నీలో పనికి రాని ప్రతి చెత్త కాల్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి వ్యర్థమైనటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి నీలో ఏలుబడి చేస్తున్న ప్రతి పాపమును దేవుడు కాల్చివేస్తాడు. ప్రార్థన ముగించగానే ఆ కార్యాలు పొందుకుంటున్నావా? మార్పు జరుగుతుందా? ఒకవేళ ఇన్ని దినాలుగా మందిరానికి వస్తూ ఏ మార్పు లేకుండా నామకార్థంగా వెళ్తున్నాం, వస్తున్నాం, 40 దినాల ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందాము అంటే నేను చెప్తున్నాను, మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనలో అగ్ని దిగి రావాలి, మనం కాల్చబడాలి, మనలో ఉన్న చెత్త కాల్చబడవాలి, మన హృదయము మండుతూనే ఉండాలి. ఈ మంట ఎంతవరకు అంటే మెట్లు దిగేంతవరకు కాదు, రోడ్డు మీదకి వెళ్ళేంతవరకు కాదు. ఆ మంట ఎప్పటి వరకు అంటే నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి అడుగు పెడితే నీ ఇంటిలో విరోధంగా పనిచేస్తున్న ప్రతి సాతాను కాలిపోయేంతవరకు. హల్లెలూయా. నీ ఏలుబడి చేస్తున్న ఇంటిలో కొంతమంది మార్పు చెందని వారు ఉంటారు, బలహీనమైన ఆత్మ కలిగిన వారు ఉంటారు, ఇంటిలో ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులు ఉంటాయి. మన చుట్టూ మనకి ఇంటికి వెళ్ళంగానే అమ్మ మందిరంలో ఉన్నప్పుడైతే నెమ్మదిగా ఉంది, అక్కడైతే చాలా మనశ్శాంతిగా ఉంది, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, మందిరంలోనే ఉండాలనిపిస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న నెమ్మది, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతత, ఇక్కడ ఉన్న ఆ యొక్క సన్నిధి ఎందుకు అంటే నువ్వు ఈ సన్నిధిని ఏం చేయాలంటే క్యారీ చేయాలి. ఈ సన్నిధిని నువ్వు మోసుకొని పోవాలి. నీ ఇంటికి నువ్వు మోసుకొని పోతే నీలో మండుతున్నటువంటి అగ్ని నీ ఇంటిలో అడుగు పెట్టగానే ప్రతి చీకటి సంబంధమైనటువంటి దురాత్మ శక్తులు కాలి బూడిదైపోతాయి. హల్లెలూయా. నీ అభిషేకానికంట ఆ యొక్క సాతాను తట్టుకోలేదంట. నువ్వు రోడ్డు మీద అడుగు పెడుతూ నడుస్తూ ఉంటే దయ్యాలు కేకలు పెట్టాలంట, దయ్యాలు కేకలు పెట్టాలంట. ఒక దైవజనుడు ఉన్నాడు, రైనాడ్ బోంకే అనుకుంటా ఆయన పేరు, నాకు కరెక్ట్గా పలకటం నాకు రాలేదనుకుంటా అండి, రైనాడ్ బోంకే అనుకుంటున్నా నేను. ఆయనకు మండే సేవకుడు అని ఒక పేరుంది. ఎందుకంటే చిన్ననాటిలోనే ఆయన తల్లిదండ్రులను పోగొట్టుకుంటే ఒక సంఘములో ఆయనను పెంచారంట. పెంచి దేవుడి పనిలో నమ్మకంగా ఉంటున్నాడు అని చెప్పి ఆ యొక్క యవన కాలంలోకి అడుగుపెట్టాక సంఘమంతా కలిసి ఆయనను ఉన్నత విద్య అంటే బైబిల్ తర్ఫీదు కోసము వేరే దేశమునకు పంపించారంట. బైబిల్ తర్ఫీదు కోసం ఒక గొప్ప సేవకుడు అవ్వాలి, సంఘమంతా కలిసి కష్టపడి పెంచి ఆయనను చదివించారు. ఆయన వేరే దేశమునకు వెళ్ళి చదువు పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలు అందరూ కలిసి ఆయనను కలుసుకోవటం కోసం ఎదురు వెళ్ళారంట ఎయిర్పోర్ట్కి. ఎదురు వెళ్తే ఆ సేవకుడు దిగి ఎదురు వచ్చి ఇలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే కరెంటు షాకు కొట్టినట్టు కింద పడి గిలగిలగిలగిల కొట్టుకుంటున్నారంట అండి. ఎవరికి చెయ్యందిస్తే వాళ్ళు. రైనాడ్ బోంకేన్ ఆయన పేరు, మండుచున్న సేవకుడు అని ఆయనకు పేరుంది. ఎందుకు అంటే ఆయనలో మోసుకొని వచ్చినటువంటి ఆ అభిషేకమును ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు తట్టుకోలేకపోయారంట. ఆ చేతిని తాకితేనే
దేవుడు గొప్ప కార్యాలు చేసేసాడంట. అందరు కింద పడినప్పుడు మళ్ళీ సేవకుడే మళ్ళీ వారి మీద ప్రార్థన చేసినప్పుడు తిరిగి వాళ్ళు బలము తెచ్చుకొని తిరిగి లేచారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, ఏ గ్రౌండ్లో అడుగు పెడితే అక్కడ దయ్యాలు కేకలు పెట్టి పారిపోతున్నాయి. ఏంటి సేవకులైనా దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదా? మీ ప్రార్థన ఆయన ఆలకించటం లేదా? ఖచ్చితంగా నీ ప్రార్థన యందు ఆయన లక్ష్యం ఉంచి ఉన్నాడు. సొలొమోను ప్రార్థన లక్ష్యం ఉంచిన దేవుడు, అనేక ప్రవక్తల ప్రార్థన లక్ష్యం ఉంచిన దేవుడు, సేవకుల ప్రార్థన లక్ష్యం ఉంచిన దేవుడు నీ ప్రార్థన ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు. మీ ప్రార్థనకు శక్తి ఉంచాడు. దేవుని అగ్ని మీలోకి దిగి వస్తే మీ నోటి మాటలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. వ్యర్థంగా 10 మాటలు 100 మాటలు వ్యర్థమైన మాటలు మనకు అవసరంలా. నీవు దేవుని ఆత్మతో నింపబడి జీవము కలిగి ఒక్క మాట ఒకరితో మాట్లాడు. ఆ మాటనే దేవుడు ఆమేనని నిశ్చయముగా దానిని స్థిరపరుస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీలో మార్పు రావాలి. ఎప్పుడు సేవకులు ప్రార్థన చేయాలి, మనం అక్కడ ఉండాలని కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ సేవకుడు రైనాడ్ బోంకే గారు ఆయనలో అగ్నిని ఎలా మోసుకుంటూ వచ్చారో. ఎందుకండి మరి పౌలుశీలలు వెళ్తున్నప్పుడు, పేతురు గారు వెళ్తున్నప్పుడు రోడ్డు మీదనే అట్లాగా దయ్యాలు కేకలు పెట్టేవంట. పౌలు గారు నడికట్టు తగిలితేనే అద్భుతాలు జరిగేవంట. ఎలీషాని తీసుకెళ్ళి ఆ యొక్క సమాధిలో పెడితే ఆ యొక్క ఎముకలు తగిలి సైన్యం లేచి నిలబడిందంట. మీరు నమ్మరా? మరి దేవుడు మిమ్మల్ని ఆత్మతో నింపడా? మిమ్మల్ని అగ్నితో నింపడా? మీ ప్రార్థన ఆలకించడా? విశ్వాసముతో దేవుని సన్నిధికి వద్దాం. వ్యర్థమైనవి కాలిపోవాలని ప్రార్థన చేద్దాం. దేవుడి ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతములు చేయటానికి శక్తివంతుడిగా ఉంటున్నాడు. నిన్ను దాటిపోయే దేవుడు కాదు ఆయన. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చెయ్యాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీ దహన బలులను మరి సమస్తమైన ఇతర బలులను ఆయన దహించెను. ఆ బలులు దహించిన వెంటనే యెహోవా తేజస్సు మందిరమంతా కూడా నిండింది. 3 భాగాలు. మొదట ఏం చేయాలి? ప్రార్థించాలి, మొర్రపెట్టాలి, విన్నపాలు తెలియచేయాలి. ఆ ప్రార్థనలు ముగిసే లోపల ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్నితో నువ్వు కాల్చబడినప్పుడు వ్యర్థమైనవి కాల్చబడతాయి. నీ హృదయము ఇదిగో బలిపీఠము మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుతూనే ఉండాలన్న మాట విధముగా నీ హృదయంలో మండుతూ ఉంటే ఏమవుతుందంట? మందిరమంతా యెహోవా తేజస్సుతో నింపబడుతుంది. మార్పు, నూతనమైనటువంటి రూపాంతర అనుభవం, చీకటి వెలుగుగా మారిపోవాలి. ప్రతి బంధకాలు విడుదల కలగాలి. ప్రార్థిస్తున్నాము అంటే ఆషామాషిగా కాదు, ఖచ్చితంగా నా దేవుడు కార్యం జరిగిస్తాడు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. మనం ఉంటున్న ఈ ఉపవాస ప్రార్థన దినాలు, నేనైతే మరి నా ఇంటిలో ఏదో జరిగిపోవాలని అయితే నేను ఉపవాస ప్రార్థనలో ఒక అంశం కూడా నేను పెట్టుకోలేదండి. నా సంఘము దీవించబడాలి, సంఘ క్షేమాభివృద్ధి కలగాలి, సంఘంలో ఆగిపోయిన సమస్యలు కార్యాలు జరగాలి, మొండి సమస్యలు ఎన్నో ఉంటున్నాయి, ప్రభువా పరిచర్య విస్తరింపబడాలి, మేము నిర్విరామంగా నీ పని చేయాలి, కుటుంబంతో నీ పని చేయాలని ఈ అంశాలు పెట్టుకున్నాము తప్ప ప్రభువా నా పిల్లలు చదివాలి, వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అయిపోవాలని నేను ఇంతవరకు ఆ ప్రార్థన అంశాన్ని పెట్టుకోలేదు. నా ఆశ అంతా దేవుడిచ్చిన ఈ సంఘము దీవించబడాలన్నది ఒక ఆశ. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా మన కుటుంబాల్లో కార్యాలు జరుగుతాయి. ఇప్పటిదాకా విజ్ఞాపన చేశాం కదండి. ఏ అంశాల కోసం చేసాం? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరి కోసమైనా చేశామా? ఎవ్వరి కోసం చేయలేదు. అనేకమైన అంశాల కోసం ప్రార్థన చేశాం. ఎందుకో తెలుసా? చూద్దాము. 7వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి అమ్మా. చేసినప్పుడే కానీ, అంటే కరువు కాలం వచ్చేసింది. వస్తే అతివృష్టి లేదా అనావృష్టి. చేతికి వచ్చిన పంట మరి వచ్చింది, పంట చేతికి వచ్చింది, ఇంకా మనకి సమృద్ధి అనుకునే లోపల ఆ పంట మునిగిపోవటం, ఆ పంట రేట్లు తగ్గిపోవటము, చేసిన పెట్టుబడి కూడా రాకపోవటము. మరి ఇలాంటి సమయాలలో ఏం కలుగుతుందంటే కరువు కలుగుతుంది. ఇలాంటి సమయంలోనే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, అంటే దేశం మీదకి తెగుళ్ళు. మొన్నటిదాకా కరోనా అనేది ఒక మిడత అనుకోవాలి,
కరోనా అనేది ఒక మిడత అనుకోవాలి. ఇలాంటి కొన్ని తెగుళ్లకు దేవుడు అనుమతిస్తాడంట. కొన్ని తెగుళ్లకు దేవుడు అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అయితే మనమందరం ప్రార్థన చెయ్యాలి అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చేయాలంట? కరోనా లాంటి తెగుళ్ళు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా, అనుకోని ఆపదలు వచ్చినా, మరి పెను విపత్తులు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు నీవు చూస్తూ ఉండటానికి వీలు లేదు. ఎక్కడో అయితే నాకెందుకండి అని అనుకోవడానికి వీలు లేదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మరి ఇలాంటి పరిస్థితిలో నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, మనందరం ఎవరి పిల్లలమండి? యేసయ్య పిల్లలము. యేసయ్య సొత్తుగా మార్చబడినటువంటి వారము. చీకటిలో నుండి తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహముగా తన సొత్తైన ప్రజగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉంటున్నాడు కదండి. ఇప్పుడు మనం ఆయన సొత్తు, మన మీద మనకు అధికారం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంట? వచ్చినటువంటి ఉగ్రత గురించి, జరుగుతున్న ప్రమాదాల గురించి, వింటున్న భయంకరమైన వార్తల గురించి నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని. అంటే ఎన్ని ఉపవాసాలు ఉన్నానో నీకు తెలుసు, నేనెంత పర్ఫెక్టో నీకు తెలుసు. అలా కాదండి. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడివో, నీ తట్టు కనులెత్తే అంత మనసు నాకు లేదు కానీ, అంత అయ్యా పరిశుద్ధత నాకు లేదు కానీ, నీ తట్టు కనులెత్తే అంత పరిశుద్ధత నాకు లేదు కానీ, ఇదిగో ప్రభా నా ప్రజలు నశించిపోతున్నారయ్యా. వారికి వచ్చిన తెగుళ్ళ చేత అయ్యా, వారికి వచ్చిన భయంకరమైన సమస్యల చేత ప్రభా నలిగిపోతున్నారయ్యా. భయంకరమైన హత్యా వార్తలు మేము వినలేకపోతున్నామయ్యా. నా యొక్క దేశాన్ని కాపాడు అని నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసి, నన్ను వెతకి ప్రార్థన చేసి ఒక్కటే సరిపోదండి, ఆయన సన్నిధిని వెతకాలంట. ఆయన సన్నిధిని వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా, చెడు మార్గములను విడిచిన ఎడలా, ఈ చెడు మార్గాలు విడిచిపెట్టడము మన వల్ల కాకపోతే దేవునికి అప్పగించుకో, ఆయన అగ్ని వచ్చి చెడు మార్గాలన్నీ కాల్చివేస్తుంది. హల్లెలూయా. నీవు చేయాల్సింది నువ్వు చెయ్యి, నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వు దేవునికి సమర్పించుకో, దేవుని సన్నిధిని వెతుకు. విడిచిపెట్టవలసిన చెడు మార్గాలు విడిచిపెట్టడానికి ప్రయత్నించు. అయినా వల్ల కావట్లేదా? ఆయనకు అప్పగించు. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి అది కాల్చడానికి సిద్ధంగా ఉంది. మరి అంటున్నాడు ఆయన, మరి విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ఎక్కడి నుంచి వింటాడంటండి? ఆకాశము నుండి. ఇక్కడ మనం చేసే ప్రార్థన ఆకాశము నుండి ఆయన వింటున్నాడంట. ప్రార్థన చెయ్యమంటే పక్కనోళ్ళు వింటున్నారా లేదా, ఇంకొకరు వింటున్నారా లేదా, మనము బాగా చేస్తున్నామా లేదా, మంచి పదాలతో చేస్తున్నామా లేదా, చక్కటి వాక్శక్తి మాకు లేదే, లేకపోతే నాకు నత్తే, లేకపోతే నాకు లేఖనాలు తెలియదే, లేకపోతే నాకు ప్రార్థన రాదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన వినాల్సింది నీ పక్కనోళ్ళు కాదు, ప్రార్థన వినాల్సింది ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఆయన వారి ప్రార్థన విని. ఎవరు వారు? తమను తాము తగ్గించుకున్న ప్రజలు, తమ చెడు మార్గమును విడిచిపెట్టిన ప్రజలు, నన్ను వెతికిన ప్రజలు, దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలు, వారి హృదయాలను నైవేద్యంగా మరి సమర్పించుకున్నటువంటి ప్రజలు, వారి ప్రార్థన. ఈ లిస్ట్లో నీవు ఉంటున్నావా? ఏదైనా ఒక్క దాంట్లోన తప్పిపోతున్నావా? ఆయన సన్నిధికి రాకుండా ఆయన ఆత్మతలా నింపబడతావు. ఆయన సన్నిధికి రావాలి. వచ్చిన మనం ఖాళీగా కూర్చొని వెళ్తే ఎలా దీవించబడతావు? మొర్ర పెట్టాలి, విన్నపములన్నీ తెలియచేయాలి, నీ హృదయాన్ని బలిగా అర్పించాలి, అగ్నితో నింపబడాలి, అగ్నితో నింపబడాలి. ఆయన సన్నిధిని వెతకాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. చెడు మార్గములు ఇంకా ఏదైనా ఉన్నట్లయితే విడిచిపెట్టి ప్రార్థన చేస్తే, ఇలా చేసిన వారందరి ప్రార్థన ఆయన విని, ఆయన వింటే జవాబు రాదా అండి? ఒకవేళ ఈ లోక సంబంధమైన మనుష్యుడు సహాయం చేయకపోయినా, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా.
స్వస్థత అంటే కేవలం ఒంటికి మాత్రమే కాదు, స్వస్థత ఆత్మకు కావాలి. ఇప్పుడు మన దేశానికి స్వస్థత కావాలండి. ఏం కావాలి? మన దేశమునకు స్వస్థత కావాలి. మన ఆంధ్రప్రదేశ్కి స్వస్థత కావాలి. ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు స్వస్థత కావాలి. మనం నివాసం చేస్తున్న పట్టణానికి స్వస్థత కావాలి. ఏం స్వస్థత అండి? ఏం రోగం వచ్చిందండి అంటే శరీరానికి సంబంధించి శరీరం ఇక్కడే ఉండిపోతుంది. ఆత్మకు గనక వ్యాధి కలిగితే, ఆత్మ బలహీన పడితే, ఆత్మకు స్వస్థత లేకపోతే, అది బాగవ్వకపోతే అది దేవుని సన్నిధికి చేరలేదు. ఇప్పుడు మన బాధ అంతా, ఈ ఉపవాసం అంతా ఎందుకు అంటే మా యొక్క నశించిపోతున్నటువంటి ప్రజలకు స్వస్థత కావాలయ్యా, వారు రక్షించబడాలయ్యా, వారు మేలు పొందాలయ్యా. వారి మీద ఏలుబడి చేస్తున్నటువంటి తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో, మీరు అనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు, అలా జరుగుతుంది, వార్తలు ఇలా జరుగుతున్నాయి అని అనుకుంటున్నాం కదా. అది కూడా ఒక దురాత్మ. మనము అందుకే పోరాటం చేసేది కంటికి కనపడే మనుషులతో కాదు, కానీ ఆకాశమందలి ఉన్నటువంటి దురాత్మల సమూహముతో మనము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటానికి నీకు ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలు సమకూర్చుకోవటం కోసమే ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. నీవు నీ దేశము పక్షమున ప్రార్థన చేయటానికి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి పక్షమున ప్రార్థన చేయటానికి, నీకున్నటువంటి ఆటంకములన్నీ కొట్టివేయబడటానికి, అడ్డుగా ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడిపించబడాలి అంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. కేవలం నీ గురించి మాత్రమే కాదు, నీ యొక్క సమూహం అంతటి కోసము నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, నేను వారి ప్రార్థన ఆలకించి నేను వారికి స్వస్థత కలగజేస్తాను, వారికి ఉన్న బంధకాల నుంచి విడిపిస్తానని స్వయానా దేవుడే ఇక్కడ మాటిస్తున్నారు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కేవలం సొలొమోనుకే కాదు దేవుడు, ఆయన మారని మార్పు లేని దేవుడు, ఆయన ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు. ఖచ్చితంగా నీవు ప్రార్థన చేస్తే నీ దేశానికి క్షేమము. ఎవరన్నా ఒక్క ఆత్మ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బాడీ నీకు కనిపిస్తే, అయ్యో ఆ ఆత్మకు రక్షణ ఉందో లేదో, ఒకవేళ ఆత్మ రక్షణ పొందకపోతే నీవు జవాబు చెప్పాలి. తెలుసా అండి మీకు? ఒక ఆత్మ నీ కళ్ళ ఎదుట ఈ లోకం నుంచి విడిచి వెళితే, రక్షణ పొందకుండా వెళితే, సిద్ధపాటు లేకుండా వెళితే, ఆ ఆత్మ నరకానికి వెళితే నీవు జవాబుదారీగా ఉండాలి. నువ్వు వారి కోసం ప్రార్థన చేశావా అని దేవుడు నిన్ను లెక్కడిగితే, ఆయన కృపాసనం ఎదుట ధైర్యంగా నిలబడయ్యా, నేను త్రాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, అనేకుల కోసం నేను ప్రార్థన చేశానయ్యా అని ధైర్యంగా చెప్పగలవా? అసలు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు అంటే మనం ఏం చెప్పాలి? అప్పుడు ఎప్పుడైనా చేసామా ప్రార్థన? ఈ అంశం కోసం ప్రార్థన చేసావా, పలానా సమస్య కోసం ప్రార్థన చేసావా అని అడిగితే, లేదయ్యా, ఎప్పుడు నా భర్త కోసం, నా బిడ్డల కోసం, నా ఉద్యోగం కోసం, నా ఇంటి సమస్యల కోసం చేసుకోవడానికే సమయం సరిపోయింది, ఇంకా ఆ అంశాలన్నీ నేనెప్పుడు చేయాలి? దేవుడు దానికి కాదు. నీ దేశము బాగుపడాలి అంటే, నీ ప్రాంతము బాగుపడాలంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీకున్న బంధకాలు విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధికి నీవు చేర్చబడాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అట్టి కృప దేవుడు